అంటే మరిపేడ బంగ్లాలో వేసిరట వాళ్ళు. ఆ, అయితే వ్యాన్ల దిగాగానే వాళ్ళు నారు అప్పుడప్పుడే అమ్ముడుపోతుంది అది. ఉమ్, అయితే ఈ నారు అంత మంచి నేను అక్కడ చుట్టాలు పోయినా, చుట్టాలు పోగానే చూస్తే నారు అప్పుడప్పుడే అమ్ముడుపోతుంది. ఉమ్. పూత అంత నారు మంచి అని ఒక్క రైతుకు అడిగితే ఎగ్దం ఉంటది అది, నువ్వు వేసి చూడు అని చెప్తేనే అది తీసుకొచ్చి 3 ఎకరాలు వేసిన నేను ఇది. 3 ఎకరాలు. నమస్కారం. ఈ రోజు అయితే ఫీల్డ్ విజిట్ లో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో అయితే రావడం జరిగింది. ఇక్కడ మిరప సాగు చేస్తున్నటువంటి రైతు మనతో పాటు అయితే ఉన్నారు. బానోత్ లక్పతి గారు ఇక్కడైతే ఈ మిరప పంటను పండిస్తున్నారు. ఏ విధంగా పండిస్తున్నారు, ఎటువంటి దిగుబడి వచ్చే అవకాశం ఉంది, ఈ పంట ఇంత బాగుండడానికి తను చేసిన కష్టం ఏంటిది, ఇలాంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. నమస్కారం అన్నగారు. నమస్తే అన్న. అన్నగారు మీ పేరు? మా పేరు బానోత్ లక్పతి. పూర్తి అడ్రస్ అన్న? ఇక్కడ ఈ మాది ఈదుల పూసపల్లి గ్రామం ఉండే, ఇప్పుడు గ్రామం లేదు, అది జిల్లా కింద మహబూబాబాద్ జిల్లా కింద పోయింది. మా దర్గతండ, మాది గ్రామం దర్గతండ. అయితే ఏం జరిగిందంటే మేము అక్టోబర్ లో వేసినాం ఇది. ఈ తోట అక్టోబర్ లో ఎందుకు వేసారు? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఇప్పుడు వర్షాల ప్రభావం వల్ల ఎక్కువ అయింది. అప్పుడు ఎంత ఊట పడిపోయింది. అప్పుడు ఆగస్టు మంత్ లో ఊట పడిపోయింది. ఊట పడిపోయిన తర్వాత నెల రోజుల దాకా మొత్తం గుంజుకున్న ట్రాక్టర్లు తొలేటట్లేదు, ఏది దున్నేటట్లు దుక్కిలు కూడా దగ్గర రానియలే. కాబట్టి ఒక్క నెల 15 రోజులు వెనకకైంది అప్పుడు వేసినప్పుడు. వేసినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచే తోట వేసినప్పటి నుంచి ఒకసారి వేరే ఇత్తనం వేసినాం, అంత ఆగం అయిపోయింది. ఆగస్టులో వేసిన ఇత్తనం ఆగం అయిపోయింది. ఆగం అయిపోయిన తర్వాత మళ్ళీ అది అంతా సచ్చింది అనుకొని మళ్ళీ వేరే వేసి ఇక ఇది మొత్తం దున్నేసినాం. మొత్తం రూటర్ పెట్టి మొత్తం దున్నేసినాం. దున్నేసిన తర్వాత మళ్ళీ ఈ షరత్ అనే ఇత్తనం అనేది సారు వచ్చి మాకు చెప్తేనే ఇక ఆ సారు ఆ షరత్ అనే ఇత్తనం తీసుకొచ్చినాం, వేసినాక ఇక ఏంటంటే నల్లికైనా దేనికైనా తట్టుకొని మంచిగా ఇక మాకు అయితే సంతోషంగా ఉన్నది ఇది. ఇక ఇంతకాడికి అయితే మంచిగా ఏదైనా ఇప్పుడు దాకా ఇలా ఎకరం దానిలో మేము పెట్టుబడి అయినా ఏదైనా పెట్టినాం, చేసినాం, మంచిగానే ఉన్నది. ఇప్పుడు మట్టిగా అయితే ఈ లాస్ట్ దేశాల్లో కూడా ఇప్పుడు దాకా పైదాకా కాసిందంటే ఇక మేము ఈ ఇత్తనానికి నమ్ముకుంటున్నాం. అక్టోబర్ లో ఎట్లా నాటుకున్నారు ఇది? ఇది మేము ఇంత ముందు ఇత్తనం తీసుకొచ్చినాం పూసపల్లి నుంచి, మహబూబాబాద్ నుంచి. అది నారపోతే అది నారు చచ్చిపోయింది మొత్తం. చచ్చిపోయినాక మేము ఏం చేసినామంటే ఈయన అన్న ఇక గుంటూరు ఎక్కడో ఖమ్మమో ఆయన ఊరు. అయితే అన్న ఏం చేసిండంటే నాకు నర్సరీ ఉన్నది, నేను నారు ఇస్తా మంచిగా ఉంటదని మా ఊర్లలో చెప్పిండు అందరికి. చెప్పినాక ఆయన కాడ పోయి నమ్మకంగా తీసుకువచ్చినాం నారు తీసుకొచ్చి వేస్తే ఇక మంచిగా ఇక ఈ స్టేజిలో ఉన్నది తోట. ఇది ఎప్పుడు నాటిన తోట అని ఒక్కసారి వీడియోలో చూపి, ఎప్పుడు నాటింది ఇది చూపి. ఓకే అన్న, చూడు మొత్తం మంచిగానే కాసింది. ఇది ఎప్పుడు నాటిన తోట అన్న? ఇది అక్టోబర్ మంతేనా? అక్టోబర్ అన్న. అక్టోబర్ మంత్ లో రైతులం, ఎందుకంటే మేము అబద్ధం కూడా ఆడాం. అట్లా చూడండి వీడియోలో ఒక్కసారి గమనించండి. కింద నుంచి సైడ్ బ్రాంచెస్ మంచిగా వచ్చినాయి, కింద నుంచి కాయ అయితే పడింది. తోట మొత్తం కవరేజ్ చేయి, మొత్తం కవరేజ్ చేయి, తోట కూడా కవరేజ్ చేయి. వెనకకి వేసుకున్నాం అన్న, మేము వెనకకి వేసుకున్నాం. చాలా అట్లా మొక్కలు చనిపోవడం అంటే తోట మొత్తం చనిపోవడం అట్లా మీకు మాత్రమే జరిగిందా? మీ తండాలో ఎవరికైనా జరిగిందా? అది మా తండాలో దాదాపుగా చెప్పాలంటే ఒక 15-20 ఎకరాల దాకా అట్నే జరిగింది. అందరికి అందరు దున్నేసీడు అయిపోయింది. మళ్ళీ వేరే మొక్కజొన్న వేసుకున్నారు వాళ్ళు, వేరే సీడ్ వేయలే. నేను ఆ మొక్కజొన్నకు వేయకుండా ఏం చేసిన అంటే నాకు కూడా ఇక తోట ఉంటేనే ఏవో అందరు తోటలు పండియకుండా ఇక నేను కూడా ఎత్తే రేట్లకు కూడా పోయిన సంవత్సరం లాస్ అయిపోయినా కదా, మళ్ళీ తోట వేయాలని నా ఉద్దేశంతో కొంచెం వినయన అనేది వేరేటోళ్ళు అన్నారు నాకు. అంటే ఖమ్మంలో ఒక మనిషి అంటే ఆ మనిషిని పట్టుకొని నేను అన్నకు ఫోన్ చేస్తే నాకు ఇతనం నారు ఇవ్వబడింది. అది అంటే మరిపేడ బంగ్లాలో వేసిరట వాళ్ళు. అయితే వ్యాన్ల దిగాగానే వాళ్ళు నారు అప్పుడప్పుడే అమ్ముడుపోతుంది అది. అయితే ఈ నారు అంత మంచి నేను అక్కడ చుట్టాలు పోగానే చూస్తే నారు అప్పుడప్పుడే అమ్ముడుపోతుంది. పూత అంత నారు మంచి అని ఒక్క రైతుకు అడిగితే ఎగ్దం ఉంటది అది, నువ్వు వేసి చూడు అని చెప్తేనే అది తీసుకొచ్చి 3 ఎకరాలు వేసిన నేను. 3 ఎకరాలు? 3 ఎకరాలు వేసిన. ఏది ఆ నర్సరీలో నుంచి మీరు ఇప్పుడు తీసుకొచ్చి 3 ఎకరాలు వేసిన. 3 ఎకరాలు వేసిన. మీరు వేసుకున్నప్పటి నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా? సమస్య? ఏ ప్రాబ్లం లేదు, ఏం లేదు. మంచిగా వచ్చిందా వేసుకున్నప్పటి నుంచి? మొక్క ఆరోగ్యంగా బాగున్నది, మంచిగా ఉన్నది. ఏంటంటే ఇప్పుడు నల్లి కూడా తట్టుకున్నది. ఈ రోజులో నేను అబద్ధం ఆడితే నాకు నల్లి గిట్ట ఏమైనా ఉంటే మీరే చూడండి. ఇలా ఏమైనా ఉంటే మీరే చూడండి. ఏదో ఒక్కటి అట్లా ఉన్నది లైట్ గా చూడండి. తట్టుకున్నది.
అన్న ఇగో ఈ పూతల నేను ఇగో చూస్తానా ఒక్క నల్లి ఉంటే ఇక్కడ నువ్వు లేదు చూడు. ఈ పూతలో లేదు. ఇగో ఈ నల్లి చూస్తే ఇగో ఇలా చూపెడతానా నేను ఉమ్. ఒక్క నల్లి గిట్ట ఉంటే చూడు. నల్లి ఏం లేదు, నల్లి లేదు. తట్టుకున్నది మంచిగానే, వాతావరణం కూడా తట్టుకొని కాసే శక్తి ఉమ్. ఈ ఇత్తనానికి షరత్ ఇది. చాలా వరకు ఎవరు ధైర్యం చేయరన్న. అక్టోబర్ నెలలో తోటలు అయితే దాదాపు ఎవరు వేసుకోరు. వేసుకోరు. చాలా వరకు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో అయితే ఆగస్టు మాక్సిమం సెప్టెంబర్ లో లాస్ట్, కానీ మీరు అక్టోబర్ లో కూడా వేసి తోటను ఇంత బాగా కాపాడుకున్నారంటే చాలా గ్రేట్ అన్న. మీరు దీనికి ఎంతో కృషి చేసి ఉంటారు. దీనికి పెట్టుబడి ఖర్చు కూడా ఏమాత్రం అయి ఉండొచ్చు అన్న? ఈ పెట్టుబడి ఒక ఎకరానికి వచ్చేసి నేను ఈ ఫస్ట్ ఎరువులు ఒక 3 ట్రాక్టర్లు పెంటలు వేసుకుంటాం. పెంటలు వేసుకుంటాం. దాని తర్వాత ఇక పైన మందు స్ప్రే చేసుకుంటాం. ఇక దాని తర్వాత ఇక ఈ మన ఏంటంటే సేంద్రియ ఎరువులు ఎక్కువ వాడుకుంటాం మేము. సేంద్రియ ఎరువులు ఎక్కువ వాడుకొని ఈ పంట విధానంగా మందులు ఇది పిచికారి చేసుకొని మేము మంచిగా ఆరోగ్యంగా మొక్క ఉన్నట్టు చూసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ తోట దాదాపు ఎన్ని క్వింటాలు రావచ్చు అన్న మీ అంచనా? ఇప్పుడు ఎకరానికి అయితే నాకు తెలిసిన మట్టికి 20-25 క్వింటాలు వెనకకేసిన కదా, కాబట్టిగా నేను దిగుబడి అంటే ఇది ముందు వేసుకుంటే దాదాపుగా నాకు వచ్చేసి 35 క్వింటాల దాకా వచ్చే అవకాశం ఉంటది. ఇది అందుకొరకే నేను ఒక 2 నెలల దాకా నేను వెనక వేసిన కదా, ఇప్పుడైనా 35-30 క్వింటాల దాకా వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు కూడా 25 క్వింటాలు అయితే మీకు ఖచ్చితంగా 25 క్వింటాలు కాసే తోటలు మేము చూసినాం, ఎన్నో చూసినాం. కానీ ఈ ఇత్తనం ఏంటంటే ఫంగి సైడ్ ఎక్కువ ఉంటది, మంచిగా తీగ జాతి, ఇది తీగ జాతి మంచిగా కాసింది. తీగ జాతి మొత్తం అల్లుకుంటుంది, గ్రోత్ బాగా వస్తుంది కదా, గ్రోత్ బాగుంటది. దాదాపు ఎంత హైట్ ఉండొచ్చు అన్న? ఇది 4 ఫీట్లు. ఇది 4 కంటే 4.5 హైట్ దాకా వస్తుంది. ఇప్పుడు నా గోడ అది 5 ఫీట్లు, ఇది అది అటు కూడా తీయండి అన్న 5 ఫీట్లది. దానికంటే ఒక్కొక్క చెట్లు దానికంటే దాటి ఉన్నాయి. పింక్షన్ వేపించినాం మొత్తం చుట్టూ. సో మనం ఈ ఫిబ్రవరి నెలలో అయితే వీడియో చేస్తున్నాం. ఫిబ్రవరి 12వ తారీఖున ఇక్కడ ఈ ఫీల్డ్ లో అయితే ఈ అన్నగారితో ఉన్నాము. సో ఇప్పుడు చూసుకున్నా కానీ విపరీతమైన పూత చూడండి, అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. లేత తోట లెక్క, ఇది లేత తోటనే. ఇది యాక్చువల్గా అక్టోబర్లో వేశారు. క్రాప్ సెట్టింగ్ ఎట్లయిందో చూడండి, అసలు మామూలుగా లేదు. విపరీతమైన పూత ఖాతా అయితే ఉంది. దాదాపు ఈ ఫీల్డ్ ఎప్పటి వరకు ఉండొచ్చు అన్న? ఇది అన్న ఈ ఫీల్డ్ ఏ నెల వరకు ఉండొచ్చు, ఎప్పటి వరకు ఉండొచ్చు? ఇంకానా మార్చి ఎండింగ్ మొత్తం అట్నే ఉంటది అనుకుంటాను నేను. మార్చి ఎండింగ్ అంటే ఇవాళ ఫిబ్రవరి 12 కదా, దాదాపు 1.5-2 నెలల వరకు కూడా ఉండొచ్చు అంటారా? కెపాసిటీ ఉన్నది, పూతలు వస్తున్నాయి. ఇంకా ఎంత కాసినా కూడా ఇంకా పూతలు అవపడుతున్నాయి. మందులు కొడుతూనే ఉన్నారా? మందులు ఎన్ని రోజులు కొడతారన్న మీరు? అంటే మేము 5 రోజులకు 6 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటున్నారు. అవును. సో మీరు స్ప్రే చేసిన ప్రతి మందు దీనికి రిజల్ట్ కనిపిస్తుందా? ప్రతిసారి ఏదైనా ఇప్పుడు ముడత అనేది దీనికి రాలే. నల్లికి తట్టుకున్న ఎంత నల్లి నా చుట్టూ తోటలు మొత్తం నల్లికి. ఇప్పుడు అటు ఒక 2 ఎకరాలు వదిలిపెట్టిరు, అటు ఒక 7 ఎకరాలు వదిలిపెట్టిరు నల్లికి అన్ని తట్టుకోలేక. కానీ ఈ ఇతరానికి నల్లి అనేది తాకలే ఎక్కువ. దీని గుణం అన్ని తెగులని తట్టుకొని ఉన్నది. ఏమంటారు అన్న ఫైనల్ గా మన రైతు సోదరులకు? వేసుకోవచ్చు ఇది. ఎందుకంటే రైతులు ఏమనుకుంటారు అంటే, రైతు చెప్పిన మాట రైతులు వినరు. సీడ్ పేరు చెప్పనా? ఈ సీడ్ పేరు శరత్ వెరైటీని మీరు వేసుకున్నాం. సో ఇది బ్రహ్మాండంగా కాసింది అంటారు? బ్రహ్మాండంగా కాసింది. మీరే తోటలు మొత్తం తిరిగి చూడండి. ఇక్కడ మన ఈ దర్గా తండాకు చెందినటువంటి లక్పతి రైతు గారు అయితే ఇక్కడ ఈ 3 ఎకరాల్లో ఫామ్ టెక్ అగ్రి సీడ్స్ వారి శరత్ వెరైటీని అయితే వేసుకున్నారు. ఇదైతే మీరు చూడొచ్చు వీడియోలో. చాలా నీట్గా ఫిబ్రవరి మంత్లో కూడా ఎంత బాగుందో చూడండి. చాలా నీట్గా లేత తోట లెక్క విపరీతమైన పూత ఖాతా అయితే సెట్టింగ్ అయితే అవుతుంది. మన రైతు అయితే ఇక్కడ దాదాపు 25 క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశం ఉన్నారు. ఇది మొదట్లో వచ్చేసి ఒక వెరైటీని అయితే వేసుకున్నారు, అది వచ్చేసి పూర్తిగా చనిపోవడం జరిగింది. ఆగస్టు మంత్లో వేసుకున్న వెరైటీ. దాని తర్వాత దున్నేసి అక్టోబర్ మంత్లో వచ్చేసి మన ఈ శరత్ వెరైటీని అయితే వేసుకున్నారు. ఇదైతే చాలా బాగుంది. 25 క్వింటాల పైన దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఫైనల్గా కాపాడుకుంటే 30 క్వింటాలు కూడా దాటే అవకాశం ఉందని అయితే మన ఈ రైతన్న అయితే మంచి సంతోషంగా అయితే ఉన్నారు. సో ఇదండి రైతు సోదరులారా, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.